మీరు ఎలాంటి వెబ్‌సైట్ అయిన గురించి తెలుసుకోవాలనుకుంటే, దానికి మెయిన్‌గా వెబ్‌సైట్ ఎంత ట్రాఫిక్ ఒస్తుంది, అదంతా మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకుండేది గూగుల్ అనలిటిక్స్ అండి. ఇది మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి మన వెబ్‌సైట్‌కి. సో, ఆ గూగుల్ అనలిటిక్స్ వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటంటే, మనకు కంప్లీట్‌గా మనం ఏదైతే మనము క్రియేట్ చేస్తున్నామో కంప్లీట్‌గా మనకు ఆప్షన్ ఉంటుందండి. అంటే మనకు ఎలా ట్రాఫిక్ ఒస్తుంది. సో, ఏ విధంగా మనకు కంప్లీట్‌గా ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. అండ్ యాక్టివ్ యూజర్స్ ఎంతమందున్నారు. సో, కంప్లీట్‌గా మనకిక్కడ ఫుల్ రిపోర్ట్ ఉంటుందండి. ఆ రిపోర్ట్ ఎందుకంటే మన వెబ్‌సైట్‌లో ఎంతవరకు మనకు ఆర్గానిక్ సెర్చ్ వచ్చింది, డైరెక్ట్ వస్తుంది, సోషల్ వస్తుంది. కంప్లీట్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందండి. ఇదెందుకంటే ఈ రిపోర్ట్ ద్వారా మనము రెగ్యులర్‌గా మనకు ఎంతమంది విజిటర్స్ వస్తుందో తెలుసుకోవచ్చన్నట్టు. ఇది ఎలా యాక్టివ్ చేసుకోవాలి? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది కంప్లీట్‌గా మనం చెప్పే ఆప్షన్ ఏంటంటే ఒక వెబ్‌సైట్‌కి గూగుల్ అనలిటిక్స్ అంటే ట్రాఫిక్ ఎలా వస్తుందో మనం ఎలా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక వెబ్‌సైట్ తీసుకున్నామండి. అది వర్డ్‌ప్రెస్ కావచ్చు, పీహెచ్‌పీ ఏదైనా కావచ్చు. ప్రొసీజర్ విల్ బి సేమ్. ఆద్య ఫార్మ్ హౌస్. మీరేమన్నా ఫార్మ్ హౌస్ కోసం చూస్తే మాత్రం వీళ్ళ మీరు కనెక్ట్ అవ్వచ్చండి. ఎలాంటి ఫార్మ్ హౌస్‌కైనా వీళ్ళని మీరు కనెక్ట్ అయ్యి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం మనము గూగుల్ అనలిటిక్స్ వెళ్తున్నాం. సింపుల్‌గా వెళ్ళాలంటే google.com/analytics. ఇక్కడ సైన్ ఇన్ టు అనలిటిక్స్ క్లిక్ చేయండి. మీకు అనలిటిక్స్ పేజ్ యొక్క ఆప్షన్ మీకు ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ టైమ్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది. స్టార్ట్ మెజరింగ్. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే మీ వెబ్‌సైట్ నేమ్ ఉందో, ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో, మీకు ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో క్లిక్ ఫర్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ప్రాపర్టీ నేమ్. ఇది ఏ టైమ్ జోన్‌లో మీకు రిపోర్ట్ చూయించాలి. ఇండియన్ టైమ్ జోన్. క్లిక్ చేసాం. కరెన్సీ. ఇండియన్ కరెన్సీ. నెక్స్ట్ క్లిక్ చేయండి. అయిపోయిన తర్వాత మన బిజినెస్ ఏంటిది? సో, కంప్లీట్‌గా ఇది బిజినెస్ మోడల్ కాబట్టి మీడియం అది. క్లిక్ చేశాక పర్పస్ ఏంటి? లీడ్, సేల్స్, ట్రాఫిక్ అన్నీ క్లిక్ చేశాక క్రియేట్ కొట్టండి. సో, అదే టర్మ్స్ అండ్ కండిషన్ మనకు ఇండియన్ టైమ్ కాబట్టి ఇండియన్ క్లిక్ చేసుకోవాలి. సార్ సపోజ్ ఇండియాలో ఉన్న యూఎస్‌కి మనం అనలిటిక్స్ క్రియేట్ చేయొచ్చా? హ్యాపీగా చేసుకోవచ్చండి. మీరు ఏ కంట్రీకైనా ఇండియాలో కూర్చొని మీరు గూగుల్ అనలిటిక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. అది యాప్స్‌కి ఉంటుంది, ఆండ్రాయిడ్, ఐఓఎస్‌కి ఉంటుంది అండ్ వెబ్‌కి ఉంటుంది. వెబ్ క్లిక్ చేయండి ఇక్కడ. క్లిక్ చేశాక మనకేమైతే ఇక్కడ వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఉందో అది ఇవ్వండి. తర్వాత వెబ్‌సైట్ నేమ్ ఇవ్వండి. క్రియేట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా మీకు ఒక కోడ్ జనరేట్ అవుతది. ఆ కోడ్ ఎక్కడ మీరు ప్లేస్ జేయాలి? వెబ్‌సైట్ బ్యాక్ ఎండ్‌లో, హెడర్‌లో మాత్రమే కోడ్ ప్లేస్ చేయాలి. సో, నేను ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేస్తా అంటే అలా ఉండదండి. ఈ కోడ్ మీరు ఎప్పుడైనా గానీ హెడర్‌లో ప్లేస్ చేయాలి. దీనికి ఎప్పుడైనా గానీ మనం మాన్యువల్ తీసుకోవాలి. ఇక కాపీ చేసుకొని వెంటనే మనకొక ప్లగిన్ ఉంటుందండి. ఇన్సైడ్ హెడర్ అండ్ ఫూటర్ ప్లగిన్ ఉంటుంది. ఈ హెడర్‌లో మనం ఇన్‌స్టాల్ చేసేసుకొని మనకేదైతే ఉందో సేవ్ చేంజ్ క్లిక్ చేసుకోవాలి. వెంటనే టెక్స్ట్ ఇన్‌స్టలేషన్ అంటే కోడ్ యాక్టివ్ అయిందా లేదా మనకిక్కడ చెప్తుందన్నట్టు. ఎప్పుడైతే మన కోడ్ యాక్టివేట్ అయిపోయిందో మనం ఆటోమేటిక్‌గా ఇక్కడ చూపిస్తుంది. ద గూగుల్ ట్యాగ్ వాస్ కరెంట్‌లీ డిటెక్టెడ్ ఆన్ యువర్ వెబ్‌సైట్. కన్ఫర్మ్ చేసేసేయండి. దీనివల్ల మనకేంటంటే మన వెబ్‌సైట్ యొక్క కంప్లీట్ ట్రాఫిక్ అనేది ఇక్కడ తెలుస్తుందన్నట్టు. సో, ఇది క్లిక్ చేసుకున్నాక మీరు కంప్లీట్‌గా మీరు హోమ్ పేజ్‌కెళ్ళిపోవచ్చు. కంటిన్యూ ఫర్ హోమ్ పేజ్. ఇక్కడ మనకు వెబ్‌సైట్ యొక్క కంప్లీట్ రిపోర్ట్ మనకొస్తుందన్నట్టు. ఎట్లా వస్తుందంటే చూడండిప్పుడు. ఏదైతే మనకు ఉందో గాట్ ఇట్. ఈ ఫీచర్స్ అన్ని మీరు ఎనేబుల్ జేసుకోవాలి. ఇదేంటంటే మనకు ఏమేం గావాలో ఆ ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు రిపోర్ట్‌లో మీకు కంప్లీట్ ఒక రిపోర్ట్ వస్తుందిక్కడ. రిపోర్ట్ అంటే ఏంది? ఇప్పుడు రియల్ టైమ్ ఓవర్‌వ్యూ అంటే ఆన్ టైమ్ లైవ్ మీకు ఎంతమందున్నారు. అది మొత్తం ఇక్కడ ఆప్షన్ అనేది వస్తుందన్నట్టు. సో, వెబ్‌సైట్ వైస్‌గా మనకేమేమి ఆప్షన్స్ కావాలో అన్నీ ఇక్కడ చూపిస్తది. కొన్ని వెబ్‌సైట్స్‌కి ఇలా ఉంటుంది. కొన్నికి మనకు అలా ఆప్షన్స్ వస్తాయన్నట్టు. సో, ఏదైతే మనకు ఫ్యూచర్స్ కావాలో ఆ ఫ్యూచర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మన లీడ్ గాని, సేల్ గాని, ట్రాఫిక్ గాని అంతా మనకి ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ లైవ్ వస్తారో మనకు ట్రాఫిక్ అనేది, ఈ కోడ్ యాక్టివ్ అయిందో అక్కడ మనకు లైవ్ ట్రాఫిక్ అవుపడతది. సో, కోడ్ యాక్టివ్ కావడానికి కొంచెం టైం పడుతుందండి. దానికోసం వరీ అవ్వాల్సిన పని లేదు. ఒక్కసారి కోడ్ యాక్టివేట్ అయిందా మనకెంతమంది రియల్ టైమ్ యూజర్స్ ఉన్నారో తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడైతే ఇలా చూపిస్తున్నారో యాక్టివ్ యూజర్స్ అనేది, ఇప్పుడు నేను వెబ్‌సైట్ ఆన్ చేశాను. సర్వీస్ క్లిక్ చేశాను. ఇప్పుడు సర్వీస్ క్లిక్ చేసిన వెంటనే స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకిక్కడ యాక్టివ్ యూజర్ చూపిచ్చేసి, ఏ పేజ్‌లో మనకున్నారో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడొస్తుంది. దాన్నే మనకు రియల్ టైమ్ అంటారన్నట్టు.
అంటే యూజర్ ఇప్పుడు కరెక్ట్ టైం ఏ యూజర్ ఉన్నారో అక్కడ తెలుస్తుంది. కంప్లీట్‌గా ఎలా వచ్చారు అండ్ యూజర్ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ మొత్తం మనకు తెలుస్తుంది. ఇదంతా మనకు గూగుల్ అనలిటిక్స్‌లో మనం రిపోర్ట్ చెక్ చేసుకొని రిపోర్ట్ మనము పంపించుకోవడానికి చాలా యూజ్ అవుతుందన్నట్టు. సో, గూగుల్ అనలిటిక్స్ ఎందుకంటే ఆన్ టైమ్ లైవ్ ఎంతమంది మన ట్రాఫిక్ వస్తున్నారు అండ్ యూజర్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు, అదంతా ఇన్ఫర్మేషన్ మనకిచ్చేది గూగుల్ అనలిటిక్స్. మీకు గూగుల్ అనలిటిక్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏమైనా మీకు క్వెరీస్ ఉన్నా మనం సంప్రదించండి. నేను కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్.